హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మీరందరూ ఒక విషయాన్ని గట్టిగా పర్టికులర్గా తీసుకుంటున్నారు. మై ఎయిర్టెల్ యాప్లో ఇక్కడ మనకి 2500 అనేసి వచ్చేసి అంటే క్యాష్ బ్యాక్ అని చెప్పేసి అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు అందరూ పప్పులో కాలేస్తున్నారు సీరియస్లీ. ఎందుకంటే ఇది ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. అప్పుడు వీళ్ళు ఎంత స్కీమ్గా అంటే ఫ్రాడ్గా చేస్తున్నారు మీకు అర్థమవుతుంది. ఏం లేదు, ఫస్ట్లీ వీళ్ళు బెనిఫిట్ చూసుకొని తర్వాత మన కోసం యూజర్స్ కోసం ఆలోచిస్తున్నారు. 2500 ఊరికైనా ఇచ్చేయట్లేదు. ఓకే, అది ఇది ఫ్లిప్కార్ట్ బిలియన్ డేస్ అంటే 10th నుంచి 14th వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. అయితే దీనికి 2500 వర్త్ ఆఫ్ క్యాష్ బ్యాక్ అండ్ 100 GB ఎక్స్ట్రా డేటా అండ్ మేక్ మై ట్రిప్ వచ్చేస్ ఆఫ్ 2000. అంటే మనం ఒకసారి షాపింగ్ చేస్తే 2500 క్యాష్ బ్యాక్ ప్లస్ 100 GB డేటా ప్లస్ 2000 రూపీస్ వచ్చేసి మేక్ మై ట్రిప్ది. అయితే దీని అంత బాగానే ఉంది, ఇంత బాగా ఇస్తున్నారు కదా, మనం నువ్వేంది ఫ్రాడ్స్ అంటున్నావు అంటే అదేంటో చెప్తాను వినండి కాసేపు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉండవు. ఇక్కడ సింపుల్గా బై నౌ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి మొబైల్ సెక్షన్ ఏదో ఒకటి వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ Honor 7A తీసుకుందాం. Honor 7A తీసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ 4 more ఆఫర్స్ అని ఉంది, ఇక్కడ చూసుకుందాం. అయితే ఇందులో 4 more ఆఫర్స్ అని చెప్పేసి ఏంటి, HDFC డెబిట్ కార్డ్ అయితే 10% క్యాష్ బ్యాక్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఫోన్పే ఉంది, ఇది కూడా పక్కన పెట్టండి. ఇకపోతే ఇక్కడ ఎయిర్టెల్ 4G అండ్ 2500 క్యాష్ బ్యాక్ అండ్ 100 GB ఎక్స్ట్రా డేటా అండ్ మేక్ మై ట్రిప్ వచ్చేసి అని ఉంది కదా. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్దాం. అయితే ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసింది చూడండి, ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ 50 కూపన్స్ అన్నాడు. అంటే కూపన్స్ ఇస్తాడు అన్నమాట. 50 × 50 అంటే 50 కూపన్లు ఇస్తాడు. ఈచ్ కూపన్ 50 రూపీస్ వర్త్ ఆఫ్ అనమాట. అంటే 2500 అయిపోతుంది. ఆ 2500 మనం ఎలా యూజ్ చేయాలో తెలుసా? 199 రూపాయల రీఛార్జ్ కానీ, 249 రూపాయల రీఛార్జ్ కానీ, 448 రూపాయల రీఛార్జ్ కానీ యూజ్ చేయాలంట. యూజ్ చేస్తే మనకు ఆ కూపన్స్ అనేవి అప్లై అయ్యి ఆ క్యాష్ బ్యాక్ అనేది వాలెట్లోకి వస్తుంది. అలా మీరు 50 రీఛార్జ్లు చేయాలన్నమాట. అలా 50 రీఛార్జ్లు చేయాలంటే 50 × 200 రూపాయలు ఎవడు చేస్తాడు? ఎవడు చేయడు. కానీ వర్త్ ఆఫ్ కాదు. అయితే 100 GB ఎక్స్ట్రా డేటా ఇస్తున్నాడు. రీఛార్జ్ 10 రీఛార్జ్ మంత్ చేయాలన్నమాట. అయితే ఈ మంత్లో మీరు 10 రీఛార్జెస్ చేస్తే మీకు 199 కానీ, 249 కానీ, 448 కానీ ప్లాన్లు ఉంటే మీకు 10 GB ఎక్స్ట్రా 10 times ఇస్తాడు అన్నమాట. అలా 10 timesకి 10 GB ఇస్తాడు. అంటే బెటరే. అంటే మొత్తం టోటల్ 100 GB అవుతుంది. అంటే బెటర్ అంటే ఏం లేదు, ఈ ఆఫర్ మీరు యూజ్ చేసుకున్న నో యూజ్ ఫర్ దట్. కాకపోతే ఏంటంటే మీరు ఆ విధంగా అయితే సరే, ఇప్పటివరకు బాగానే ఉంది, ఈ ఆఫర్స్ బాగానే ఉన్నాయి. మనకి మేక్ మై ట్రిప్ వచ్చేసి ఇస్తాడు 2000 రూపాయలవి, ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ ఆఫర్ అక్టోబర్ 14th వరకు అయితే ఉంటుంది. కానీ ఇక్కడే మళ్ళీ ఇంకోటి మెన్షన్ చేశారు, 3rd November డూ ఎనీ రీఛార్జ్ యాజ్ మెన్షన్ అబోవ్ అనేసి అన్నాడు. అంటే పైన ఏదైతే మెన్షన్ చేశారో దానికంటే అబోవ్ అయితే చేయాలి. అయితే ఇంకొకటి ఇక్కడ మెన్షన్ చేశారు, ఆఫర్ ఆర్ ఓన్లీ వ్యాలిడ్ న్యూ అండ్ ఎగ్జిట్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సబ్స్క్రైబర్స్. అంటే ఇది అందరికీ కాదు, ఓన్లీ ఎయిర్టెల్ యూజర్స్కి మాత్రమే. ఓకే, ఇంకొకటి టిల్ ఆఫర్ వ్యాలిడ్ అంటే ఆ వ్యాలిడిటీ ఏం లేదు, కానీ మీరు 50 రీఛార్జ్ చేస్తే మాత్రం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అండ్ 10 month ఓచర్స్ అనేసి అన్నారు. అంటే ఇవి 10 నెలలు ఓచర్స్ అనమాట. ఫస్ట్ 10 రీఛార్జెస్ అండ్ 10 months విచ్ ఎవర్ ఎర్లియర్. అంటే ఎవరైతే ముందుగా చేస్తారో అవి 10 months రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. హౌ టు క్లైమ్ అన్నట్టు క్లైమ్ ప్రాసెస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నేను చెప్పాను 199, 249, 448 ఈ ప్లాన్స్ మీద ఏదైతే 50 రూపీస్ చొప్పున అప్లై అవుతుంది. కానీ ఇన్ని రీఛార్జ్ చేయడం మన వల్ల కాదు, ఎందుకంటే మనం క్యాష్ బ్యాక్ కోసం ఆలోచిస్తే వీడు మన చేతపై ఫిట్టింగ్లు పెట్టేటట్టున్నాడు. అయితే ఇంకొకటి ఏంటంటే ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయొచ్చు కస్టమర్ కేర్కి అంటున్నాడు. అయితే 48 hours మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది అంటున్నాడు. నాకు తెలిసి ఇలాంటి స్కామ్లకి, ఫ్రాడ్లకి మీరైతే బలవద్దు. ఎందుకంటే ఈ ఆఫర్ని ఇగ్నోర్ చేసి మీరు వేరే ఏదైనా పర్పస్ యూజ్ చేయండి. వన్స్ ఏంటంటే మీరు ఎయిర్టెల్ యూజర్ కాకపోయినా అయినా కూడా మీకు వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే అది అంత వర్త్ అయితే కాదు నా దృష్టిలో. మన మీ దృష్టిలో ఎలా అనిపించింది ఏంటి అనేసి కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఎంత గైస్, ఈ వీడియో మీద నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మనం మళ్ళీ వస్తాను.